ఈ వీడియోలో మనము దీర్ఘతమ మహర్షి బలి భార్యను ఎందుకు శపించాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం అనే వీడియోని చూస్తాము. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా బైబిల్ గురించి ప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి ఈ వీడియో వర్తిస్తుంది. దీర్ఘతమ మహర్షి బలి భార్యను ఎందుకు శపించాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. మత్స్య మహాపురాణం ప్రథమ భాగం 48వ అధ్యాయం పేజీ నంబర్ 323, 324, శ్లోకాలు 60 నుండి 78 వరకు. రచన తెలుగు అనువాదం డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానము, ముద్రణ 2021. అప్పుడు దానవ శ్రేష్ఠుడైన బలి పుత్రుల కొరకై వరం కోరుకున్నాడు. మహాభాగా, నా భార్య యందు సంతానం కొరకై ధర్మార్థ తత్వజ్ఞులైను కలిగించు. అలా బలి చెప్పగా దేవర్షి సరే అట్లే అగుగాక అన్నాడు. తన భార్య సుదేష్ణను రాజు అతని వద్దకు పంపగా అతడు గ్రుడ్డివాడు వృద్ధుడని గ్రహించి ఆమె అతని చెంతకు పోలేదు. దాని కూతురగు ఒక శూద్ర వనితను ఆమె అతని చెంతకు పంపింది. ఆ శూద్ర స్త్రీయందు ఆ ధర్మాత్ముడైన ముని కాంక్షివంతుడు మున్నగు శూద్రులను కలిగించువాడు. ఆ కాక్షి వనాదులను చూచి రాజు దీర్ఘత మునితో ఇలా అన్నాడు: ఋషి ధర్మ ప్రవీణులు, ఈశ్వరులు, బ్రహ్మవాదులు నగువారు తన వారేనా అని దీర్ఘత ముని అడిగాడు. అందుకు ముని కాదు, వారు నా కుమారులు అన్నాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు బలిరాజు చూడండి దీర్ఘత ముని దగ్గర పోయి నాకు పుత్రులు లేరు, పుత్ర సంతానం కొరకు ఆయన వరం అడిగినప్పుడు సరే మీ భార్యను పంపించు అని చెప్పేటప్పుడు ఈ బలి ఏం చేస్తాడంటే తన భార్య అయిన సుదేష్ణను ఆమె దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుద్దంటే దీర్ఘత మహర్షి దగ్గరికి పంపిస్తారు. ఈ మహర్షి ఎవడంటే ఒక గ్రుడ్డివాడు, వృద్ధుడు. ఇటువంటి వాడు అయి ఉండే దగ్గరికి బలి భార్య పోయేదానికి ఆలోచించి పోదు. అయినప్పటికీ బలి భార్య ఏం చేస్తుందంటే తన దగ్గరే పనిచేసేటువంటి ఒక శూద్ర స్త్రీని వాడి దగ్గరికి పంపించేటప్పుడు అతను ద్వారా ఈ యొక్క శూద్ర వనితకి పిల్లలు పుడతారు. పుట్టయిన తర్వాత బలి వచ్చి వాళ్ళని చూసి వీళ్ళు నా పిల్లలేనా అని అడిగినప్పుడు ఈ మహర్షి చెప్తుండో కాదు, వారు నా పిల్లలు, ఈ శూద్ర వనితకు పుట్టిన వారు నా బిడ్డలు, నీ బిడ్డలు కాదు, నీ భార్య రాలేదు అనేసి చెప్తా ఉండో. తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు అసురోత్తమ, వీరు శూద్ర యోనిలో జన్మించారు, నీ క్షేత్రంలో జన్మించలేదు. అంధుడను వృద్ధుడనని నన్ను తెలుసుకొని రాణి సుదేష్ణ నా మీద అగౌరవంతో శూద్రయగు దాత్రేయిని నా వద్దకు పంపింది. పిదప బలి ఆ ఋషి శ్రేష్ఠుని ప్రసన్నుని కావించాడు. దానవుడగు బలి తన భార్య సుదేష్ణను వర్ణించాడు. తర్వాత ఈ బలి ఇంటికి పోయి తన భార్య అయిన సుదేష్ణను బహుగా తిట్టి దూషించి ఈ మహర్షి దగ్గరికి దీర్ఘత ముని దగ్గరికి పంపిస్తాడు. ఈ దీర్ఘత మహర్షి ఆమెని సంభోగిస్తాడు. తర్వాత చూసేటప్పుడు మరలా ఆమెను అలంకరించి ఋషి చెంతకు పంపాడు. అలా వచ్చిన దేవిని దీర్ఘత మునుడు ఉప్పు కలిపిన పెరుగుతోనూ తేనెతోనూ నా శరీరం నిండా పూసి జిగుప్స లేకుండా ఆపాద తల మస్తకం నాకు, అప్పుడు నీకు కోరుకున్న పుత్రులు జన్మిస్తారు అని చెప్పాడు. తర్వాత భర్త మాట విని ఈ సుదేష్ణ ఈ దీర్ఘత ముని మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు ఈయనేమని చెప్తాడంటే చూడండి ఎంత నీచంగా మాట్లాడుతుండంటే ఈ కళ్ళు లేనటువంటి ఈ ముసలివాడు ఎలా మాట్లాడుతుండంటే ఉప్పు కలిపిన పెరుగుతోనూ తేనెతోనూ నా శరీరం నిండా పూసి జిగుప్స లేకుండా ఆపాద మస్తకం నాకు అని చెప్తా ఉండు. అంటే ఇవన్నీ పూసి నీ నాలుకతో నాకు అనేసి చెప్తా ఉండు. చూడండి ఇది చదివేదానికే ఎంత నీచంగా ఉందో
అయితే వీళ్ళు బైబిల్ గురించి, యేసు ప్రభుల వారి గురించి నీచంగా మాట్లాడుతుంటారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. తర్వాత చూసేటప్పుడు అప్పుడు ఆ దేవి అతడు చెప్పినట్లే అంతా చేసింది, కానీ ఆపాన స్థానం వద్ద మాత్రం అలా చేయకుండా వదిలేసింది. చూడండి, ఆమె ఒళ్ళంతా నాకింది కానీ ఆపాన స్థానం అంటే ముడ్డిని మాత్రం నాకకుండా వదిలేసిందంట. ముందుకు మనం చదివేటప్పుడు ఇంకొక గ్రంథం చూపిస్తాను, దాంట్లో మీకు అర్థమవుద్ది. తర్వాత చూసేటప్పుడు చూడండి, అప్పుడు అతడు ఆమెతో, దేవి, ఆపానం వదిలేసావు కాన ఆపాన స్థానం లేని జ్యేష్ఠ పుత్రుని నీవు కంటావు అని అన్నాడు. అంటే ముడ్డి లేకుండా ఉండే ఒక బిడ్డ పుడతాడు నీకు, నువ్వు ఎందుకంటే ఆపాన స్థానంని నువ్వు వదిలేసావు కాబట్టి నీకు ముడ్డి లేకుండా ఉండే ఒక కొడుకు నీకు పుడతాడు అని చెప్తా ఉండవు. తర్వాత ఆమె, మహాబాగా ఇట్టి పుత్రుని నాకు ఇవ్వడం తగదు, యథాశక్తి నిన్ను సంతసింపజేశాను కాన ప్రభు నన్ను అనుగ్రహించు. మళ్ళీ ఆమెని ఆ ఋషిని అడుక్కుంటానే, శుభే, నీ అపచారం వల్ల ఇది ఇట్లే అవుతుంది, కానీ మరొక విధంగా కాదు. ఆపాన స్థానం లేనివాడైనా నీకు కలిగే పుత్రుడు యోగ్యుడే అవుతాడు. ముడ్డి లేకుండా పుట్టే నీ కొడుకే యోగ్యుడు అవుతాడనేసి చెప్తా ఉండవు. తరువాత చూసేటప్పుడు తదుపరి ఆమె అంగాలు కృషించి దీర్ఘతముడు ఇలా అన్నాడు, శుచియగు చిరునవ్వు గల దేవి, నీవు మొదట నా అంగమందలి పెరుగు తింటివి, గావున అంగాలన్నీ నాకావు కాన నీకు నీ గర్భంలో పున్నమి నాటి చంద్రునిలాగా దేవపుత్రుల్యులైన 5 కుమారులు కలుగుతారు. వారు తేజోవంతులు, సద్వర్తనులు, యాగకర్తలు, ధార్మికులు కాగలరు. చూడండి, ఈ దీర్ఘత ముని చెప్తా ఉండో, నీవు నా ఒళ్ళంతా నాకినవు కదా, కాబట్టి నీకు సద్వర్తనులు, తేజోవంతులు, యాగకర్తలు, ధార్మికులు నీకు పుత్రులుగా పుడతారు అని మళ్ళీ ఆశీర్వదిస్తూ ఉండు. తర్వాత పిదప సుదేష్ణ యొక్క అంగము నుండి అంగుడనే జ్యేష్ఠ కుమారుడు కలిగాడు. అట్లే వంగుడు, కళింగుడు, పుండ్రుడు, సుహ్యుడు అన్నవారు కూడా జన్మించారు. ఈ 5 బలిపుత్రులైన క్షేత్రార్జులు. వీరు దీర్ఘత మునిచే బలికి ఇవ్వబడిన కుమారులు. అంటే ఇంకొక గ్రంథంలో కానీ చూసినట్లయితే సేమ్ స్టోరీని మత్స్య పురాణం 48వ అధ్యాయం విక్టరీ పబ్లికేషన్ పేజీ నంబర్ 261-62 తూర్వసుడు మొదలగు వారి వంశము అనే అంశంలో చూడగలరు. గంగానదిలో కొట్టుకొని పోచున్న దీర్ఘతముడు అనే మునిని ధర్మాత్ముడైన బలి అనే రాజు రక్షించాడు. తనను రక్షించిన బలి వరము కోరుకొమ్మనెను. ఆ అసురోత్తముడు పుత్రులు కావాలనని కోరెను. రాజు తన భార్యలతో సుదేష్ణను ముని దగ్గరకు పంపించెను. ఆ రాణి ఆ ముని అంధుడును వృద్ధుడును అని ఎరిగి అతని దగ్గరకు పోవక తన దాది కూతురకు శూద్ర స్త్రీని పంపెను. దీర్ఘతముడు అనే మహర్షి శూద్ర స్త్రీతో వ్యభిచారం చేసి పిల్లలను కనెను. బలి, వీరు నా కుమారులే అగుదురా అని దీర్ఘతముని అడుగగా, వారు నీ కుమారులు కాదు, నా కుమారులు అని దీర్ఘతముడు చెప్పెను. తరువాత బలి తన భార్యను చీవాట్లు పెట్టి ఆమెను అలంకరింపజేసి ఋషికి అప్పగించెను. నీవు నా శరీరమునందంతటను పెరుగు, ఉప్పు, ఇప్పతేనె పూసి అసహ్యపడక శరీరమంతయు నాకవలయును. అప్పుడు నీకు మనస్సునకు ఇష్టులగు కుమారులు కలుగుదురు అని ముని సుదేష్ణతో పలికెను. ఆమె అంతయు అట్లే చేసెను. కానీ ఆపాన ప్రదేశమును అంటే ముడ్డిని నాకక విడిచెను. ఇందువలన నీకు జ్యేష్ఠుడు ఆపానము లేని కుమారుడు కలుగునని ముని అనెను. చిరునవ్వు కలదానా, నీవు మొదట నా అంగమందలి పెరుగు తింటివి, కావున దాని ఫలితముగా నీకు దేవకుమారులు వంటి కుమారులు 5 జన్మింతురు. వారు తేజోవంతులు, పరాక్రమవంతులు, యజ్ఞములు చేయవారు, ధార్మికులు అగుదురు. చూడండి,
ఈ ఒక స్టోరీని మీరు విన్నారు కదా, ఇంతకంటే పచ్చిబూతులు హైందవ గ్రంథాలలో తప్ప ఇతర ఏ మత గ్రంథాలలోనైనా మనకు కనిపిస్తాయా? దీర్ఘత ముని బలి భార్య చేత తన ఒంటికి పెరుగు తేనె రాయించుకొని తన అంగం మీద ఉన్న పెరుగును తినిపించడం బూతు కాదా? హైందవ సహోదరి సహోదరులారా, దీర్ఘత ముని ముడ్డిని నాకనందుకు ఆపానవాయువు ప్రదేశం బలి భార్యకు నీకు ముడ్డి లేని కొడుకు పుడతాడు అనడం న్యాయమేనా? ఆలోచించండి. ముసలివాడు బ్రాహ్మణ ఋషి శూద్ర స్త్రీతో సంభోగం చేయడం బూతు కాదా? బైబిల్లో బూతులున్నాయని, బైబిల్లో వ్యభిచారం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్న మిత్రులారా, వృద్ధుడైన దీర్ఘత ముని ఇతర స్త్రీలతో సంభోగం చేయడం వ్యభిచారం కాదా? దీర్ఘత ముని బలి భార్య సుదేష్ణ చేత తన అంగం మీద పెరుగు తినిపించాడు. దీర్ఘత ముని తన ముడ్డి నాకనందుకు బలి భార్యను శపించాడు అని చెప్పండి. ఇటువంటి కార్యాలు ఉండయని కానీ మీరు చెప్పండి. ఊరికనే బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో బూతులు ఉన్నాయని మాత్రం కాదు. మీ గ్రంథాల్లో ఏముందో అది మీరే తెలుసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరందరూ అన్ని గ్రంథాలని చదవండి. ఏది సత్యమో ఏది అసత్యమో మీరే గ్రహించి సత్యాన్ని తెలుసుకొని మీరందరూ సత్యం వైపుకు నడవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.